యాంటీ డికాయిట్ ఆపరేషన్తో దొంగలకు హైదరాబాద్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. రాత్రి వేళ అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిపై డేగ కన్ను వేశారు. తార్ బవారియా గ్యాంగ్లే లక్ష్యంగా పోలీసులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లో 3 రోజుల్లో 3 చోట్ల ఫైరింగ్ చేశారు. ఆసిఫ్ నగర్, చిలకలగూడ, సికింద్రాబాద్లో పోలీసులు ఫైరింగ్ చేశారు. 7 చైన్ స్నాచర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రైట్, దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. సంజయ్, అంటే ఇటీవల హైదరాబాద్లో ముఖ్యంగా శాంతి భద్రతలు లోపిస్తున్నాయనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం పోలీసులపైన సీరియస్ అయింది. సో దాంతో ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని ఏర్పాటు చేసింది. ఇటీవల చైన్ స్నాచింగ్లు కావచ్చు, అటు మర్డర్లు విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు యాంటీ స్క్వాడ్కి సంబంధించినట్టు ఒక టీం ఏర్పాటు చేశారు. వాళ్ళు నైట్ అంతా కూడా సంచరిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా వెళ్ళినా కూడా, వేగంగా బైకులు వెళ్ళినా కూడా వారిని పట్టుకొని విచారిస్తున్నారు. అయితే ఇట్లా ఒక వారం నుంచి చేస్తుండగానే దాదాపు 7 చైన్ స్నాచర్లు దొరికారు. సికింద్రాబాద్ సిటీ లైట్ కావచ్చు, చిల్కల్గూడ ఈ ప్రాంతాల్లోనే ఈ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ చేస్తుండగా కూడా రెడ్ హ్యాండెడ్గా కూడా 7 దొరికారు. ఆ విధంగా పారిపోతున్నప్పుడు కూడా పోలీసులు ఈ మొత్తం 3 ఇన్సిడెంట్లలో గాల్లో కూడా కాల్పులు జరిపారంటే వాళ్ళు చైన్ స్నాచింగ్ చేసి పరిగెడుతుంటే కూడా గాల్లో కాల్పులు జరిపారు. అలాగే ఒక చైన్ స్నాచర్కు కూడా ఇందులో కాలికి కూడా తూటా కూడా దిగినటువంటి పరిస్థితి. అంటే పోలీసులు దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. నగర ప్రజలకు ఎక్కడ కూడా అశాంతి కలగకుండా ఇట్లా చైన్ స్నాచింగ్లు, మర్డర్లు ఇటువంటి వాటితో వాళ్ళంతా కూడా భయపడుతున్నారు. కాబట్టి పోలీసులకు సంబంధించినటువంటి ఈ టీము చాలా పూర్తిగా ముమ్మరంగా కూడా ఇదంతా గాలింపులు చర్యలు చేపడుతుంది. ఆ నగరం మొత్తం కూడా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక టాస్క్ ఫోర్స్ టీము, ఈ పోలీస్ లాండా టీం వీళ్ళంతా కూడా కలిసి తిరుగుతున్నారు నగరంలో. ఎవరు కూడా రాత్రిపూట కావచ్చు ఇదంతా కూడా అనుమానాస్పదంగా తిరిగినా కూడా నైట్ పూట చాలామంది కూడా హైదరాబాద్లో వితౌట్ లైసెన్స్, వితౌట్ నెంబర్ ప్లేట్స్ ఇట్లా వివిధ ప్లేసెస్లలో విచ్చలవిడిగా కూడా తిరుగుతూ నేరాలు చేస్తున్నారు. సో అటువంటి వారిని కట్టడి చేయాలంటే ఇటువంటి టీమ్స్ కూడా పెద్ద ఎత్తున ఫామ్ చేశారు. సో అటువంటి దాంట్లోనే దాదాపు గడిచిన వారం నుంచి గాల్లో కాల్పులు 3 సార్లు కూడా చేశారు. పూర్తిగా నేరస్తులు ఎవరైనా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నేరం చేయాలంటే కూడా వారిలో ఒక భయం పుట్టేలా కూడా ఇటువంటి పోలీసులు ఇటువంటి యాక్షన్ దిగారు. సో ముఖ్యంగా ప్రజలు మాత్రం ఎవరు కూడా భయపడొద్దు. ఎవరైనా కూడా బయట నుంచి వచ్చి నేరాలు పాల్పడినా కూడా పోలీసులు కూడా వారు వెంటనే ఉన్నామని కూడా చెప్పడానికి కూడా ఇదంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.